వైసీపీ ఎంపీల రాజీనామా కథ తేలబోతుంది. నేను ఇంతకు ముందే చెప్పాను, కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ లెక్క తెలిసిపోబోతుంది. ఖచ్చితంగా రాజీనామాలను ఆమోదించి ఎన్నికలకు ముందే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉప ఎన్నికలకు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎత్తులు పై ఎత్తుల మధ్యన నడుస్తున్నటువంటి రాజకీయంలో ఇవాళ రోజున చంద్రబాబుని పరీక్షకి నిలబెట్టడానికే బీజేపీ సిద్ధపడుతుంది. ఆ సందర్భంలో రాజీనామాలు ఆమోదించే అవకాశమే ఎక్కువ ఉంది. లేదంటే గనక బీజేపీకి వైసీపీకి మధ్యన ఏదైతే తెలుగుదేశం పార్టీ లింక్ కడుతోందో అదే నిజమవుతుందని. కాబట్టి ఇక్కడైతే రాజీనామాలకు సంబంధించి ఈ నెల 29వ తారీఖు లోపుగా వైసీపీ ఎంపీలందరూ ఇండివిజువల్ గా వెళ్లి మరొకసారి కలవాలి. కలిసిన తర్వాత భావోద్వేగాలకు అతీతంగానే మేము ఇచ్చాం, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, మా రాజీనామాను ఆమోదించమని చెప్పాలి. దాన్ని ఆమోదించాలి. ఆమోదించితే ఉప ఎన్నికలకు వెళ్ళాలి. ఇక్కడే చంద్రబాబు నాయుడు కూడా పరీక్షకు నిలబడేటువంటి సందర్భం. ఇక్కడ ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో పోటీ పెడతానని చంద్రబాబు నాయుడు ముందుగానే ప్రకటించారు. కాబట్టి అంటే మరి హోదా కోసం పోరాటం అంటే ఇంత అంటే ప్రజలందరూ సమిష్టిగా ఉండాలి, పార్టీలని సమిష్టిగా ఉండాలన్నప్పుడు ఇప్పుడు హోదా కోసం పోరాటం మీద పెడితే అది హోదా అనేది రాజకీయంగా వాడుకున్నట్టు అవుతుంది తప్పించి ప్రజల కోసం కొట్లాడుతున్నట్టు అవుతుంది. నిన్నటిదాకా కూడా హోదా అనే దాని గురించి అది రాజకీయంగా వైసీపీ వాడుకుంటోంది, పవన్ వాడుకుంటున్నారని చెప్పినటువంటి చంద్రబాబు ఈ రోజున చివరికి తాను కూడా అలాగే వాడుకుంటున్నారనేటువంటి విషయం పబ్లిక్ వెళ్ళిపోతుంది. రేపు ఎన్నికల్లో ఇక హోదా అనేది అసలు అంశమే కాదు. ఎందుకంటే హోదా కోసం పోరాడి రాజీనామా చేసినటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో తను కూడా పోటీకి పెట్టి నేను హోదా కోసమే కట్టుబడి ఉన్నానంటే, అప్పట్లో తెలంగాణ కోసం మేము కట్టుబడి ఉన్నామంటూ తెలంగాణ ఏరియాల్లో ఎన్నికల్లో పోటీ పెడితే డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అది పెద్ద ప్రతిబంధకమైంది ఎన్నికలు. అట్లాగే ఇప్పుడు హోదా కోసం జరిగేటువంటి పోరులో పోటీకి పెడితే కనుక అదే ప్రమాదం ఉంది. అట్లాగని పోటీకి పెట్టకపోతే చంద్రబాబు నాయుడికి అది వైసీపీ గెలిస్తే హోదా ఛాంపియన్ కింద వైసీపీ నిలబడేటువంటి పరిస్థితి ఉంది. అందుకనైనా తప్పనిసరి పరిస్థితుల్లో పోటీకి పెట్టడానికి సిద్ధపడతారు. అక్కడ ఈ ప్రాబ్లంని అంటే ఇక్కడ హోదా అనేటువంటి అంశాన్ని రాజకీయ అంశంగా మాత్రమే మలిచేటువంటి ప్రక్రియలో బీజేపీ ప్రదర్శిస్తున్నటువంటి చాణక్యానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఎంపీల రాజీనామాలు ఆమోదించబోతుంటాం. మరి ఈ రాజకీయం ఏ వైపుకు మలుపు తిరుగుతుంది, ఎవరి ట్రాప్ లో ఎవరు పడతారు, జనం తుది తీర్పు ఎవరికిస్తారు అనేటువంటిదే భవిష్యత్తును తేల్చబోతుంది.